హాయ్ అండి. మా మమ్మీ వాళ్ళకి ఇఫ్తార్‌కి ఈరోజు ఐస్ క్రీమ్ చేద్దామని అనుకున్నా. సో, దానికోసమే ఇది చేస్తున్నాను. వాళ్ళకి సర్ప్రైజ్. రండి ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ మిల్క్ తీసుకోవాలండి. అది స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఈ పౌడర్ వచ్చేసి బాదం, జీడిపప్పు, షుగర్ అండ్ 4 ఇలాచీలతో పౌడర్ చేసేసానండి. ఈ పాలని బాగా మరగనివ్వాలండి. మరగనించినాక కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని మిక్స్ చేసేయాలండి. బాగా కలుపుకోవాలండి. బాగా అంటే ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది కూడా గోరువెచ్చని పాలల్లో కలుపుకొని లిక్విడ్లా చేసుకొని అందులో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకొని మంచిగా పొంగొచ్చిన తర్వాత కొంచెం లైట్‌గా లిక్విడ్‌లాగా కాకుండా కొంచెం దగ్గర పడిన తర్వాత తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలా అయినా తినొచ్చు. లేదంటే ఫ్రీజర్‌లో పెట్టుకొని ఐస్ క్యూబ్స్‌లాగా చేసుకున్న తర్వాత కూడా